నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 3,395కు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా బారిన పడి 26 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 3,395కు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా బారిన పడి 26 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో డాక్టర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఐసోలేషన్ లో ఉండాలి, అటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే మరోసారి కోవిడ్ తన పంజా విసురుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కోవిడ్ విస్తరిస్తున్నట్టుగా ఎప్పటికే మనకు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఇప్పటి వరకు, అంటే మే నెలాఖరు 31వ తేదీ వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఈ 5 నెలల్లో 26 మంది కోవిడ్ బారిన పడి చనిపోయినట్టుగా కూడాను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలతో కలిపి 3,395కు కోవిడ్ కేసులు నమోదైనట్టుగా ఇప్పటికే అధికారికంగా కూడా వెల్లడించారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కూడాను కేంద్రం హెచ్చరించడం జరిగింది. వ్యక్తిగత దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరి చేయాలని చెప్పి, అదేవిధంగా జ్వరము, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వ్యక్తిగత దూరం పాటిస్తూ ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పలు చోట్ల ప్రధాన ఆసుపత్రులన్నింటిలో కూడాను ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే కింగ్ జార్జ్ హాస్పిటల్లో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేయడం, అదేవిధంగా విమ్స్ లో కూడా ఒక 30 పడకలతోటి వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో 375 యాక్టివ్ కేసులు, అలాగే గుజరాత్ లో 265 యాక్టివ్ కేసులు, మరోవైపు కర్ణాటకలో 234, కేరళలో దాదాపు 1336 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలిసింది. అలాగే మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205, ఉత్తరప్రదేశ్లో 117 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఇప్పటికీ అధికారికంగా కూడాను అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా కేరళలోనే ఈ యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు 3 కేసులు నమోదైనట్టుగా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు 17 కేసులు నమోదైనట్టుగా కూడాను అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మరోసారి కోవిడ్ చూస్తున్నట్లయితే 2019లో విజృంభించినటువంటి దేశంలోకి ఎంట్రైనటువంటి కోవిడ్ కారణంగా జరిగినటువంటి ఉపద్రవం, జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఉండాలని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మరోవైపు ఎయిర్పోర్ట్లు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, వీటన్నిటిలో కూడాను కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ, మ్యారేజెస్ కానీ లేదంటే ఏమైనా మీటింగ్ కానీ ఉన్నప్పుడు మినిమం దూరం పాటిస్తూ ఉండాలని చెప్పి, గుంపులుగా ఎక్కడ ఉండొద్దని చెప్పి ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కరోనా నుంచి తమను తాము వ్యక్తిగతంగా కాపాడుకునేందుకు అవసరమైన నియంత్రణ పాటిస్తుంటే మంచిదని చెప్పి కూడాను అధికార యంత్రాంగం స్పష్టం చేస్తే, కోవిడ్ వల్ల భయపడాల్సిన పని లేదని చెప్పి గతంలో మనం చూసుకున్నట్లయితే కోవిడ్ 1-2 వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, దీని నుంచి అటాక్ ఉండదని చెప్పి కూడాను చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పి, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి కూడాను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. జ్యోతి,
అయితే కిరణ్, ఈ కరోనా అనేది ఇప్పుడు పోను పోను ఒక నార్మల్ ఫీవర్ లాగా, వైరల్ ఫీవర్స్ ఎలాగో ఇది కూడా అలాగే మారిపోయినటువంటి పరిస్థితి అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభావాన్ని మనం చూసుకున్నట్లయితే నెమ్మదిగా వైరస్ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అది వీకెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇప్పటికే వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా జ్వరము, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినా, ఒళ్ళు నొప్పులు కనిపించినా సరే కంగారు పడకుండా జాగ్రత్తగా ముందు కోవిడ్ టెస్ట్ ను చేయించుకున్న తర్వాత అవసరమైనటువంటి వైద్య సహాయం తీసుకొని మెడిసిన్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా ఒక 1 వీక్ లో తిరిగి రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి, అంతగా ప్రాణాలు పోయేంత పరిస్థితి అయితే ఉండదని చెప్పి, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వైరస్ వల్ల పెద్ద ప్రభావం ఉండదని చెప్పి కూడాను వైద్యులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా త్వరగానే కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తారు. ఉదాహరణకి విశాఖపట్నంలో ఇటీవల తాజాగా మద్దిలపాలెం పిఠాపురం కాలనీ ఉన్నటువంటి ఒక మహిళకు, ఒక వివాహితకు ఒక అపార్ట్మెంట్ లో కోవిడ్ ఎఫెక్ట్ అయినట్టుగా ప్రైవేటు వైద్యశాలలో వైద్యులు నిర్ధారించారు. ఆవిడ ఇప్పటికే కోలుకొని చాలా బాగానే ఉన్నట్టు చెప్తుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి కూడా అటాక్ కాకుండా వ్యక్తిగత దూరంగా ఉంటూ ఒక రూమ్ లో తాను ఒంటరిగా ఉండడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వైద్యులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ కోవిడ్ వల్ల జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా తొందరగానే కోలుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్